శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 34 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 35వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సర్పయాగం జరుగుతుండగా వ్యాసులు వారు వచ్చారు. వ్యాసులు వారిని పూజ చేశాడు. వ్యాసులు వారు సంతృష్టి చెందారు. కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడని మనం అంటున్నాం. ఆ మహానుభావుడు ని జనమేజయుడు అడిగాడు, మహానుభావ, పాండవుల్ని కౌరవుల్ని ప్రత్యక్షంగా నువ్వు చూశావు కాబట్టి వాళ్ళ చరిత్ర చెప్పమని అడిగితే ఆయన అన్నాడు ఎవరితోటి, వైశంపాయనుడితో, నాయనా నీకు భారతం అంతా కూడా అంటే పాండవుల కౌరవుల చరిత్రను జయం అనే పేరుతోటి గ్రంథస్థం చేసి నీకు చెప్పాను కదా, నువ్వు వినిపించవయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అని చెప్పారు. అప్పుడు ఆయన వైశంపాయనుడు ముందుగా అంటున్నాడు, ముందుగా తన గురువుకు నమస్కరించుకున్నాడు. ఎవరు గురువుగారు? వ్యాసుల వారే. మనస్సు బుద్ధి ఈ రెండు కూడా ఏకాగ్రతగా ఉండాలి అని, ఏకాగ్రతతో ఉండాలి. మనసు ఒకవైపు బుద్ధి పోతే లాభం లేదు కదా, సరిగ్గా చెప్పలేడు కదా. ముందుగా గురువుగారిని ప్రార్థించు. గురువుగారి అన్నీ ఇచ్చేవాడు కదా, మరి గురువుగారు తలుచుకుంటే జరగందే ఉంది. మనసారా ఆయన్ని ధ్యానించుకున్నాడు. ఒకసారి అక్కడున్న ఆ సర్పయాగానికి వచ్చిన సభ్యులందరినీ కూడాను వాళ్ళందరినీ కూడా గౌరవించి వివరించడం మొదలుపెట్టాడు. రాజా, జనమేజయ మహారాజా, నువ్వు ఈ భారత కథ వినటానికి యోగ్యుడివి. ఫస్ట్ యోగ్యత ఉండాలి. అది నీకున్నది యోగ్యత. గురుముఖత నేను నేర్చుకున్న ఆ భారతం మరి నా మనస్సును, ఆ భారత కథ నా మనస్సును ఉత్సాహపరుస్తుంది. కురు పాండవుల మధ్య కలిగిన విభేదాలు, తర్వాత రాజ్యం కోసం జూదమాడటం, ఈ పృథివీ వినాశనానికి కారణమైన యుద్ధము, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగింది? భారత యుద్ధం, రామాయణ యుద్ధమేమో త్రేతా ద్వాపర సంధి కాలంలో జరిగింది. భారత యుద్ధమేమో ద్వాపర కలియుగ సంధి కాలంలో, మధ్యకాలంలో జరిగింది. అప్పుడు కోట్ల మంది, ఇప్పుడు మనం చూసే యుద్ధాలు ఎంత, ఆ యుద్ధాల ముందు కోట్ల మంది చనిపోయారు. అదంతా నీకు చెప్తాను నాయన. పాండురాజు మరణించిన తర్వాత పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు. వాళ్ళు చాలా తొందరలోనే ధనుర్విద్యలో పారంగతులయ్యారు. పౌరులందరికీ కూడాను ప్రీతిపాత్రులయ్యారు. వాళ్ళు క్రమంగా ధన కీర్తి సంపదలతో వృద్ధి చెందారు. వాళ్ళు వాళ్ళ వృద్ధిని చూచి కౌరవులు ఓర్వలేకపోయారు. క్రూరుడైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీళ్ళు కలిసి పాండవుల్ని నిగ్రహించడానికి, దేశం నుండి బయటికి పంపడానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ మనం ఆపుతాం. రేపటి భాగంలో మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.